హాయ్ అందరికి. ఈరోజు ఒక విచిత్రం చెప్తా వినండి. బోర్డు చూసారు కదా మీరు. ఇక్కడ నుంచి నేను పక్కన ఊరికి వెళ్ళాలి. అప్రాక్సిమేట్లీ ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు. అంటే నేను ఒకటి రివర్ని క్రాస్ చేయాలనుకోండి. అంటే ఇక్కడ చాలా గ్రామాలు ఉన్నాయి, చాలామంది నివసిస్తారు. వాళ్ళ గ్రీవెన్స్ ఇది, నా గ్రీవెన్స్ కాదు. సో ఇట్లా ఇది గూగుల్ మ్యాప్స్. ఓకే, దీంట్లో నేను పలానా పాయింట్ ఇగో ఇక్కడ ఉన్నా నేను. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలా ఊరికి స్టార్టింగ్ పెడితే చూడండి, మొత్తం రఫ్గా 39 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1 hour 14 minutes. కానీ నేను పోవాల్సింది ఎక్కడికి తెలుసా? ఇక్కడికి పోవాలి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ నుండి జస్ట్ ఇక్కడికి వెళ్ళడానికి, అంటే ఈ ఊరికి వెళ్ళడానికి నాకు వేయాల్సిన బ్రిడ్జ్, అంటే నాకంటే పబ్లిక్ గ్రీవెన్సెస్, పబ్లిక్కి వేయాల్సిన బ్రిడ్జ్ వేయకుండా వాళ్ళు ఎవరైతే XYZ పొలిటీషియన్స్ కావచ్చు, ఇంకొకరు అధికారులు కావచ్చు, స్పందించకపోవడం వల్ల, వేయకపోవడం వల్ల ఒక మనిషి ఇక్కడ నుంచి తిరిగి ఇక్కడికి వెళ్ళడానికి దాదాపు 39 కిలోమీటర్స్. అంటే ఎంత కాంప్లికేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందో చూడండి. ఇంకోటి, ఈ బ్రిడ్జ్ అయిపోతే ఈ రోడ్డు మార్గం అనేది డైరెక్ట్ హైవేకి కనెక్టివిటీ. రైట్. డౌట్ లేదు అది. ఏమొస్తుందా? ఓకేనా? రోడ్ ఎక్కడి నుంచి బాగాలేదు, ఏ ఊరు నుంచి ఏ ఊరు దాకా బాగాలేదు రోడ్డు. ఇక్కడ అంతా కొద్దిగా అన్ని బాగా చేశారు, కానీ ఇదే ఈ మీద చాలా బాగుంది, చాలా వరష్టం. ఇప్పుడు మూలపొలం నుంచి మనుషులు వెళ్ళడానికి బాగుందా? ఎదుర్లంక దాకా అక్కడక్కడ డేంజరేనా? మనుషులకి చాలా ప్రమాదమేనా? ప్రమాదమే. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అందరు రోడ్డు బాగుంది అంటారు, నువ్వు బాగాలేదు. బాబు ఏం బాగోలేదమ్మా. బాగాలేదా? వరస్ట్. చెప్పు, ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు రోడ్డు వల్ల? ఏ శుభ్రంగా రోడ్డు ఉంటే బళ్ళైనా ఏనా రానాకైనా చేయటకైనా చాలా ఏ క్లాస్ లో ఉంటది, బ్రహ్మాండంగా ఉంటది. రైస్ కు బలంకు మన తుంబరు రాస్తూ మన సంజారా పాంచు రోడ్డు కూడా కావాలి. ఇప్పుడు రోడ్డు ఎందుకు కావాలి మీకు? అసలు రోడ్డు బాగానే ఉంది కదా. ఏం బాగాలేదు, ఎక్కడ బాగుందన్న? ఏం బాగాలేదు చెప్పండి. ఎక్కడ బాగుంది? పోయింది మొత్తం రోడ్డు అంతా. ఏమి ఇబ్బందులు వస్తున్నాయి మీకు రోడ్డు వల్ల? ఇబ్బంది రోడ్డు ట్రాఫిక్ లేకపోతుంది, అన్నీ అయిపోతున్నాయి. 3 ఇబ్బందులు. అసలు గుంతలడిపోయి మొత్తం ఏ రోడ్డు పనిచేయట్లేదు సార్. ఎక్కడ నుంచి ఎక్కడ దాకా కావాలి రోడ్డు? మొత్తం ఎదురులంక నుంచి మొత్తం జీ మూలపాలెం మొత్తం అంతా అసలు బాగాలేదా? అసలు ఏం బాగాలేదు. యాక్సిడెంట్ అయింది అసలు వచ్చి నేను కుర్రోడు పడిపోయి బంధువులు ఆడవాడిపోయి అన్ని అడిపోయి అది అలా చేస్తున్నారు. సరే, ఇప్పుడు రోడ్డు అంతా బాగానే ఉంది అంటున్నారు కొంతమంది. బాగున్నదాన్ని కూడా వాళ్ళు నడిచి వాళ్ళు నడవలేదు, అక్కడ మూలం ఉండలేదు. అది ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రోడ్డు కావాలి? మొత్తం రోడ్డు మొత్తం ఎల్లంక నుంచి మొత్తం మూలపాల వరకు కావాలి. మూలపాల వరకు కావాలి. సరే, రోడ్డు సమస్య ఏంటి? ఎవరు అడిగినా కూడా రోడ్డు బాగాలేదు అంటారు. ఏంటి రోడ్డు బాగాలేదండి మాకు. రోడ్డు ఇప్పుడు ఎదురులంక నుంచి అంతకాల వరకు బాగుందండి. అక్కడి నుంచి అసలు బాగాలేదు. జీమోల వరకు నడాలి కదిలిపోతుంది. మొత్తం ఇందుకు పని చేయ నడాలి. ఆటో మీద ఉన్నా బండి మీద ఉన్నా అసలు బాగుంటుంది. దగ్గర చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు చాలా పరిస్థితి అసలు బాగుంది. రోడ్డు వల్ల మీకు ఏం ప్రాబ్లంలు వస్తున్నాయి? రోడ్డు ప్రాబ్లం ఏంటి, మీరు అవడానికి పడిపోవటం, గుద్దటం, సావటం, రకరకాలుగా యాక్సిడెంట్ అయిపోతుందండి. మీకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి రోడ్డు వల్ల? రావండి, నడుము పెయిన్ వచ్చేస్తుంది కదండి. నడుము పని చేయట్లేదు. ఆటోలు ఎక్కుతుంటే కదిలిపోతుంది ఎన్నిపోసలు. చాలా ఇబ్బందిగా ఉన్నాయి. రోడ్డు వల్ల చాలా ప్రాబ్లంలు ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రోడ్డు అవసరం అండి? ఏ మూలపం నుంచి అడ్డాగా వంతున గుర్తించి వంతున వరకు, అక్కడ నుంచి ఎదురులంక వరకు కూడా. అక్కడ నుంచి ఏదో ఉంది, పర్లేదు, అదే వేయాలి. అయితే దాని మీద కొద్ది బెస్ట్. ఇదైతే చాలా దారుణం, చాలా దారుణం. చెప్పక్కలేదు. 100% చాలా దారుణం. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు వేస్తే మనకు కొంచెం ఆరోగ్యంగా బాగుంటుందండి. లేకపోతే యాక్సిడెంట్ రకరకాలుగా ఉన్నాయి. మీరు ఏం ఉందండి, మేము చెప్పినా పట్టించుకోవట్లేదు. లేదు, పట్టించుకుంటారని ఇప్పుడు మనం చేస్తున్నాము. ఎన్ని ఫోటోలు, ఎన్ని గుంటలు ఉన్నాయి ఏంటి అని చెప్పి పార్టీకి సంబంధం లేదు. డిపార్ట్మెంట్ ఏంటండి? ఏది? ఇది రోడ్స్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాను. రోడ్డు కావాలని కదా. ఎప్పటి నుంచి ఇలా ఉంది రోడ్డు? ఇప్పుడు ఎక్కడ దాకా కావాలి రోడ్డు మనకి? ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కావాలి రోడ్డు? ఎదురులంక నుంచి మూలపాలెం వరకు. అంటే మొత్తం అసలు బాగాలేదు. అక్కడ నుంచి ఇక్కడ దాకా అసలు బాగాలేదు. కొంత బాగాలేదు అంటున్నారు. మరి అంత బాగుంది అంటున్నారు. 5 మాత్రం ఏం బాగుందో అని చూస్తావు కదా. నిజం చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రోడ్డు కావాలి మనకి? కావాలి. ఎందుకు కావాలి రోడ్డు? పిల్లలు బస్సులు వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిపోతుందండి.
మరి బుచ్చగా బాగలేదు కదండి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కావాలి నీకు రోడ్డు? నాకు బుచ్చగా నుంచి మూలపాలెం దాకా కావాలి. అందరికీ ఉపయోగపడే రోడ్డేనా? కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని రోడ్డు వేయాలి. ఓకే అంతే కదా? అది.